శ్రావణ మాసంలో మేము మా మేనల్లుడికి పుట్టెంటుకలు తీద్దామని తిరుపతి వెళ్ళామండి. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దామని ప్లాన్ అనమాట. ఫ్యామిలీ అంతా కలిసి చేసిన ఫస్ట్ ట్రిప్ ఇది. అంటే లైక్ పిల్లలు అంతా వెళ్ళి నేనైతే పిల్లలతో పాటు డే జర్నీ అస్సలు పెట్టుకోనండి. పిల్లలు డే జర్నీ వాళ్ళు ఫ్రీగా ఉండలేరు, మనల్ని ఫ్రీగా ఉంచరు. నైటే బెటరు, చక్కగా పాలు తాగేసో లేదంటే ఏమన్నా తినేసో చక్కగా నిద్రపోతారు. డే జర్నీ అంటే మనం కూడా చూసుకోవడం కష్టమే. కానీ ఈసారి నైట్ కుదరక మేము డే జర్నీయే చేసాం పిల్లలతో తప్పక. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. వెళ్ళిపోయి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలని ప్లాన్ అనమాట. మేమైతే తిరుపతి వెళ్ళేటప్పుడు చక్కగా ముందు రోజే ఇల్లు వాకిళ్ళు అన్నీ నీట్గా శుభ్రం చేసేసుకుని తుడిచేసుకుని పెట్టుకుంటాము. నెక్స్ట్ డే పొద్దున్నే పొంగల్ చేసుకుని దీపారాధన చేసుకుని స్వామి నీ సన్నిధికి వస్తున్నామయ్యా, అంతా మంచి జరిగేలా చెయ్యి అని చెప్పి చక్కగా దండం పెట్టేసుకుని బయలుదేరుతాం అనమాట. ఇది మాకున్న అన్వాయితీ. ఇదిగో మా పిల్లలకి చక్కగా దండం పెట్టేసుకున్నాక ఏం చేశాను, నామాలు పెట్టాను చూడండి. మా పాపకైతే గోవిందస్వామి నామాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది, ట్రైన్ టైం కూడా అయిపోతుందండి. బయలుదేరిపోతున్నాం అలాగా. ఎలా జరుగుతుందో దర్శనం, ఎంత టైం పడుతుందో అనేసి ఆ ఎగ్జైట్మెంట్లో వెళ్తాం కదా. తిరుమతి వెళ్ళేటప్పుడు మేము మాత్రం చాలా ఆనందంగా వెళ్తాము. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకో తిరుమల దర్శనం చేసుకొని వచ్చాక ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, ఎప్పుడు వస్తుందా అని. మా పిల్లలు కూడా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, ఊరు వెళ్తున్నాం అని అనమాట. మొత్తానికి టైం అయిపోయింది, ట్రైన్ కూడా వచ్చేసింది. బయలుదేరి వెళ్ళాము. అందరం కలిసి వెళ్తున్న ట్రిప్ కదా, మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. ఇదిగో కిందకి వెళ్ళాక తిరుపతిలో దిగేశాక చక్కగా ఒక వెహికల్ మాట్లాడేసుకున్నాము. మా అందరికీ వేరే వాళ్ళు బయట వాళ్ళు ఉంటే డిస్టర్బెన్స్గా అనిపిస్తుందని చక్కగా ఫ్యామిలీ ఒక్కళ్ళమే వెళ్ళేలాగా ఇలా చిన్న వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట. ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఇదే చాలా బెటర్ అండి. వెహికల్లో వెళ్తే పిల్లలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు, చిరాకు లేకుండా ఉంటుంది వాళ్ళకు కూడా, మనం కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు. చక్కగా ఇదిగో వెహికల్ మాట్లాడేసుకుని వెళ్ళిపోతున్నాము. సీనరీస్ అయితే ఎంత బాగుంటాయి కదా తిరుపతిలో. మాకైతే చాలా చాలా ఇష్టం తిరుమల వెళ్తుంటే. ఒక పక్క స్వామివారి దర్శనం అవుతుందని, ప్లస్ ఈ ప్లెజెంట్ సీనరీస్ చూస్తూ వెళ్తుంటే ఎంత బాగుంటుందో ఆ ట్రిప్ అయితే. ఎన్నిసార్లు వెళ్ళినా, సంవత్సరంలో ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ తిరుపతి వెళ్ళాలనిపిస్తుంది. జెంట్స్ ఏమో రూమ్ టోకెన్స్ కోసం వెళ్ళారు. ఈలోపు మేము పులిహోర తినేసి పుట్టంట్రిల్ కార్యక్రమం ముగించేసుకుని కూర్చున్నాము. రూమ్కి వెళ్ళిపోయి చక్కగా దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం మాత్రం మాకు 11 గంటలు జరిగిందండి. ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు గురువారం నైట్ దర్శనంలో ఉండేలాగా వెళ్ళకండి. ఎందుకంటే శుక్రవారం అభిషేకాలు అవి ఉంటాయి స్వామివారికి. సో ఖచ్చితంగా లేట్ అవుతుందన్నమాట దర్శనము. కానీ కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళాక చాలామందికి తెలియదు ఏంటంటే, ఏదైనా అత్యవసరం అయినప్పుడు బయటికి రావచ్చండి. మనము టోకెన్ తీసుకొని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మా వారికి చూడండి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చక్కగా సేవ చేసే భాగ్యం కలిగిందనమాట. ఎంత అదృష్టమో కదా ఆ స్వామివారి సన్నిధిలో సేవ చేయడం అనేది. మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. చక్కగా రిటర్న్ అయిపోయాము. మళ్ళీ రిటర్న్ అయిన దగ్గర నుంచి యాజ్ యూజువల్ ఎవరి డ్యూటీలు వాళ్ళవి కదా, కానీ ఆ తిరుమల జ్ఞాపకాలన్నీ స్మరించుకుంటూ మంచిగా వచ్చేసాము. మరి మీకు ఏదైనా తిరుమల గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కమెంట్ చేయండి.